ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ కార్యాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాలిటీ కార్యాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత వివేకానంద అడుగుజాడల్లో నడవాలని, ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత వివేకానందుని సందేశాలు విన్నంత మాత్రాన సరిపోదని, వాటిని యువత ఆచరించాలని తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా ఉండి సంఘసేవ చేయాలన్నారు. భారతదేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, వారిని ఉత్తేజితుల్ని చేయడం ద్వారానే జాతి భద్రతగా ఉంటుందని వివేకానందుడు ప్రవచించారని వారు గుర్తు చేశారు. సెలవు రోజుల్లో 1 గంట పాటు విద్యార్థులను సమీక్షించి వారిచే వివేకానందుడి గురించి మాట్లాడాలని, తద్వారా వ్యక్తిత్వం వికాసంతో పాటు సామాజిక పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. అనంతరం వివేకానందుడి వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్ నరేందర్ దేవరకొండ వివేకానంద మీద రచించి పాడిన పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, యువజన క్రీడల యోజన అధికారి రామచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కోశాధికారి పర్వతం శ్రీధర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, తల్లమల్ల హుసేన్, చలమల్ల నరసింహ, గజ్జల వెంకటరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, గౌస్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.